SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సమన్వయంతో మంచిర్యాల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు కేంద్రానికి సంబంధిత శాఖ ద్వారా పంపిస్తే నిధులు మంజూరుకు తమ వంతు కృషి చేస్తామని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని అన్నారు. కేంద్రం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన సోదరికి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం ఇప్పించానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎలా ఉద్యోగం ఇప్పించాడో ఐబీ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ చేశారు. నీ కొడుకు నీవు చేసిన అవినీతి ఎంతో ఉందని ఆరోపించారు. కొన్ని రోజుల కిందట మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి గోదావరి వంతెనకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు తీసుకురావాలి, బీజేపీ నాయకులు 90% నిధులు తీసుకొస్తే మేము 10% నిధులు మేము తీసుకొస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అయి కూడా 18 నెలలు అయింది. గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టుకి నిధులు కావాలంటే దానికి ఒక ప్రపోజల్ తయారు చేయాలి, ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాలి, ఒక డిపిఆర్ తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. కానీ మరి అది ఎమ్మెల్యే గారికి తెలియకుండా బీజేపీ నాయకులు పోయి 90% తీసుకొస్తే ఈయన 10% తీసుకొస్తా అని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వము అట్లా పనిచేయదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ పోతే దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. 90% కాదు, 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు 2,000 కోట్లు అడిగినావు కదా, 20,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం పడితే. ఆ సిస్టంలో ప్రపోజల్స్ తయారు చేయాలి. మీరు ప్రపోజల్స్ తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొచ్చే బాధ్యత మాది. మేము కూడా మీ వెంబడి వస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి, ఈ పరిస్థితి యొక్క తీవ్రత గురించి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం. కానీ పని చేయాల్సింది ఎవరు? పని చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒకవేళ నేనే 1800 కోట్లు తీసుకొస్తే ఇక నువ్వెందుకు ఈడ ఎమ్మెల్యే? కానీ ఇది చెప్తూ ఎమ్మెల్యే గారు ఒకటి ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మేమేమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. 6 గ్యారంటీల పేర్ల మీద మోసాలు చేసి అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ అమలు చేయాలంటే రూపాయలు. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు? ఇక్కడ ఉన్న ఎంపీ, స్థానిక ఎంపీ వంశీ గారు. ఇవాళ నీ పార్టీకి చెందిన ఎంపీను నువ్వే ఇద్దరు మాట్లాడుకోరు. ఎలక్షన్ల అప్పుడు భుజాలు రాసుకుంటూ తిరిగినరు, గెలిచినాక మీ ఇద్దరికే పడతలేదు. ఒక దళితుడు ఎంపీ అని ఇవాళ ఆయనకు నువ్వు కనీస గౌరవం ఇస్తలేవు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయిదాం, మంచిర్యాలకి నిధులు తెద్దాం. ఒక్క బ్రిడ్జ్లే కాదు, స్మార్ట్ సిటీ తయారు చేద్దాం మంచిర్యాలని. ఇవాళ స్మార్ట్ సిటీ పేరు మీద కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతానికి నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నది. మీరు మీ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి, ప్రపోజల్ తయారు చేపియండి, డిపిఆర్ తయారు చేపియండి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయించండి. దానికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ గారి సంతకాలు తీసుకురండి, మేము తీసుకుపోతాం దీన్ని. ఇక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో అంటాడు, ఆయనట
మా కుటుంబంలో ఉద్యోగం ఇప్పించిందట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేను వస్తా పొద్దున్న 9 గంటలకు. నువ్వు మా కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇప్పించినావు, ఎట్లా ఉద్యోగం ఇప్పించినావు, ఎప్పుడు ఉద్యోగం ఇప్పించినావు అనేది చెప్పాలి. మంచిర్యాల రాజీవ్ నగర్ మోడల్ స్కూల్కి ప్రిన్సిపల్ కావాలి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ ప్రిన్సిపల్ కావాలని అప్పుడున్న డిఈఓ గారు ఆర్డర్స్ ఇస్తే మా చెల్లె ఇక్కడ ఈ రాజీవ్ నగర్ స్కూల్ యొక్క పోస్ట్ తీసుకున్నది, ప్రిన్సిపల్ బాధ్యత తీసుకున్న నాడే నువ్వు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ఉండాలి, వార్డెన్లు ఎవరు ఉండాలి, నీ మనుషులు ఉండాలని నువ్వు చెప్తే ఆ రోజే మీ ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. నువ్వు కావాలనుకున్న మనుషులను పెట్టుకుంటే నేను ఈ స్కూల్లో పనిచేయ, నేను లింగాపూర్ దండపల్లి మండలానికి వాపసు పోతా, నేను ఇక్కడ పనిచేయాలంటే నాకు స్వేచ్ఛ కావాలని నీకు ఆ రోజే ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. మరి వయసు ఎక్కువయి కొంచెం మతిమరుపు ఎక్కువైందా అర్థం కాలేదు. కానీ ఇక నువ్వు నీ అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుతాను. నువ్వు నీ కొడుకు ఎంత వసూలు చేసిరు అనేది మంచిర్యాల ప్రజలకు అందరికీ తెలుసు. నీ పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల ఎంతమందికి అక్రమంగా ఖాళీ ప్లాట్లు అమ్ముకున్నారు. ఎల్లంపల్లి ప్రజలను మోసం చేసి నిజమైన అసలైన బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదు. మేము కొట్లాడితే మా మీద కేసులు అవుతున్నాయి. ఎల్లంపల్లి బాధితులు ఒక ఎల్లంపల్లే కాదు, మంచిర్యాల మొత్తం మీరు ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేసిర్రు, ఎంత వసూలు చేసిర్రు, ప్రతి ఒక్కటి బయట పెడతారు. సీనియర్ జర్నలిస్టు ఎండి మునీర్ జ్ఞాపకార్థం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కుటుంబ సభ్యులు యాదిరెడ్డి సోదరులు అన్నప్రసాదం వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మోతీలాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునీర్ జర్నలిస్టుగా ఎంతో సేవ చేశాడని కొనియాడారు. कामरेड मुनीर जोहार जोहार, कामरेड मुनीर जोहार जोहार, हमारे हैं तम्मुडु मुनीर, हमारे हैं तम्मुडु मुनीर, हमारे हैं कामरेड मुनीर लाइन बच्चे मनोज कामरेड लाइन अप ఎండి మునీర్ గారు తెలంగాణ పోరాట యోధుడు, మన తెలంగాణ సిరుల సింగరేణి ముద్దుబిడ్డ. వారు జీవితకాలం తెలంగాణ పోరాటంలో తెగించి పోరాడి ఉద్యమంలో పెద్ద పోరాట యోధులలో ఒకరు. వారు తెలంగాణ కొరకు పోరాడి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ కూడా ఆ సింగరేణి అభివృద్ధి కొరకు పోరాటం చేసిన యోధుడు. ఆ తర్వాత మన TUWJలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా పదవులు నిర్వహించి నిత్యం తెలంగాణ అభివృద్ధి కొరకు, సింగరేణి కార్మికుల యొక్క బాగోగుల కొరకు ఆలోచిస్తూ వారి అభివృద్ధికి పోరాడి ఎంతో కృషి సల్పిన ఆ యోధుడు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధాతప్త హృదయంతో మనం వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి యోధుడు ఇంత త్వరగా మన నుండి దూరం అవుతారని మనం ఏనాడు అనుకోలేదు. కానీ అంటారు కదా, మంచి వాళ్ళకే భగవంతుడు త్వరగా పిలిపించుకుంటాడని. కాబట్టి ఆ మంచి మునీర్ మన మిత్రుడు మనలో ఉండాల్సి ఉండే, మన సింగరేణికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ వారి వల్ల మనకు ఎంతో మేలు జరిగి ఉండేది. కానీ వారి జీవిత కాలంలో ఎంతో పోరాడి తెలంగాణ కొరకు, సింగరేణి కొరకు చాలా త్యాగం చేశారు. కాబట్టి సింగరేణి కార్మికులు కానీ, తర్వాత మీడియా మిత్రులు కానీ ఎవరు కూడా వారి యొక్క సేవల్ని ఏనాడు మర్చిపోకుండా నిత్యం గుర్తు చేసుకుంటూ ఈ 4 రోజులుగా మనం చూస్తున్నాము. ప్రతిరోజు వారిని గుర్తు చేసుకుంటూ ఎంతో కొనియాడుతున్న వారి సేవల్ని మనము గుర్తించి వారి యొక్క ఆత్మకు
పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని మన జర్నలిస్ట్ మిత్రులు కూడా వారికి తోచినంత సేవ ప్రజలకి, తర్వాత సింగరేణి కార్మికులకి, మన ప్రాంతానికి చేస్తారని ఆశిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తూ ముగిస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి మా బ్రదర్స్ యాదిరెడ్డి బ్రదర్స్ అంటే మేము ముగ్గురేమే కాదు, మాదొక బ్యాచ్ 12 మంది బ్రదర్స్. అందులో మా మునీర్ అంటే తమ్ముడు. అంటే మీరు అనుకుంటారా యాదిరెడ్డి మునీర్ ఎట్లా? యాదిరెడ్డి మునీర్ ఒక్కటే మాకు రెండే కులాలు లేదు. ఉన్నోని కులం లేను కులం రెండే లేదు మాకు. అందుకే మేము మాది ఒక దళం, అది మాకు తెలిసింది. పోరాటం పురుగు పోసిన గడ్డ మందమరి అయినా పురుగు పోసిన తర్వాత ఇలా విప్లవాత్మకంగా మాకు బాట ఎన్నుకున్న గడ్డ మందమరి. అది మాకు యాదిరెడ్డి బ్రదర్స్ అడ్డ. అది భగత్ సింగ్ ఏరియా. అక్కడ బాట వేసిండు అంటే ఇక్కడ తుది ఇలా వచ్చేదాకా బాట ఇచ్చేదాకా ఆయన పోరాటం వదలలే. కానీ ఇంత వేసిన మాకు మిగిలింది ఏంటంటే ఇది మీకు చెప్తున్నా, ఇవాళ అసలు నిజంగా పోరాటాలు చేసి భూస్వాములు ధనవంతులైనదే తప్ప మనం ఎక్కడ పెరగలేదు. వాళ్ళు ఇంకా ధనవంతులైన మేము చేసిన పొరపాటే అనుకుంటాం. ఏమని భూస్వాములు పోయి ఇలా ఇక్కడి నుంచి పోయి హైదరాబాద్లో ఆ రోజులలో 10 రూపాయలకు గుంట 100 రూపాయలకు ఎకరం కొన్న భూములు హైదరాబాద్లో 100 ఎకరాలు కొనుక్కున్నారు. మళ్ళీ ఇక్కడ ఇచ్చిపెట్టిన 3 భూములు వచ్చి ఇవాళ మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ అదనంగా వచ్చినాయి. అంటే మేము చూపెట్టిన దారిలో పోయి హైదరాబాద్లో మొత్తం సీట్ అంతా ఆపుకున్నారు. అంత చేసినాం. మా పోరాటం వృధా అయిపోయింది. వాళ్ళు ధనవంతులు అయిపోయారు, మేము పోరాటం ఇట్లా అయిపోయింది. బానిసలు వాసి గుణవంతులంతా వేరు, ధనవంతులంతా బతుకున్నారు. మీకు ఒక్కటే మనం చేస్తున్నాం, మా పోరాటం ఎప్పుడు ఏది ఉందా మాది ముక్కు సూటిగా మాట్లాడే విధానం. అందుకని దయచేయాలంటే అందరి ఆయనకు ఆత్మ శాంతి కావాలని, ఆయన శాంతి ఉండాలని భగవంతుడు మా యాదిరెడ్డి బ్రదర్స్తో స్టార్ట్ అయ్యి ఈ వాళ్ళ మనశాంతి ఉండాలని, అందరికీ అన్నప్రదానం చేయాలని వాడలో మేము ఇది కోరుకుంటాను. ముద్దుబిడ్డ ధైర్య సాహసిలి శ్రీ మునీరన్న గారి జ్ఞాపకార్థం కోసం ఈరోజు అన్నదాన సందర్భంగా యాదిరెడ్డి బ్రదర్స్, ఆయన కనకన్న, ఆయన తమ్ముడు అందరూ కూడా ఇది మరి సభాముఖంగా మరి అందరికీ కూడా అన్నదానం చేయాలనేసి మరి మనవి చేస్తూ, దీనికి మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అదనపు జిల్లా కలెక్టర్ అయినటువంటి మోతిలాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక శుభాకాంక్షలు. దీనికి అధిరథ మహారథులు, మరి లాయర్లు, మరి జర్నలిస్టులు, మరి విలేకరులు, మరి కళాకారులు, మరి ఉద్యమ నేతలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని. తన భూ సమస్య పరిష్కరించాలని ఓ బాధితుడు నస్పూర్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. చివరికి సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు హామీ మేరకు ఆయన కిందకు దిగివచ్చాడు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన జాబ్రీ జమీల్ అనే వ్యక్తి బంధువులు, కుటుంబ సభ్యులకు నస్పూర్ సర్వే నెంబర్ 22లో 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2016 సంవత్సరంలో మంచిర్యాలకు చెందిన ఫిరోజ్ ఖాన్ కొనుగోలు చేశాడు. ఈ సమయంలో జాబ్రీ జమీల్కు వచ్చే 10% వాటాను ఫిరోజ్ ఖాన్ కు అప్పగించారు. ఇందుకు గాను జాబ్రీ జమీల్ అంగీకరించి ఒప్పంద పత్రం రాసుకున్నారు. అప్పటి నుండి ఫిరోజ్ ఖాన్ జాబ్రీ జమీల్కు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. వీరి నుండి కొనుగోలు చేసిన 6 ఎకరాల భూమిని 2019లో ఫిరోజ్ ఖాన్, గూడగోపి, తిరుపతి రెడ్డి, సురేష్ గౌడ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డిలకు అమ్మినట్లు జాబ్రీ జమీల్ తెలిపారు. అప్పటికే తన కుటుంబ పెద్దలు చనిపోవడంతో తన భార్య, పిల్లలతో కరీంనగర్కు వెళ్లి నివాసం ఉంటున్నట్లు చెప్పారు. డబ్బుల కోసం 9 ఏళ్లుగా తిప్పుకుంటున్నారని చెప్పారు. డబ్బుల కోసం తాను తిరిగి అలసిపోయానని, 105 కిలోల బరువున్న తాను ప్రస్తుతం 45 కిలోలకు దిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రావాల్సిన వాటా కింద 30 లక్షలు చెల్లిస్తానని 2023 డిసెంబర్ 15న ఫిరోజ్ ఖాన్ ఒప్పంద పత్రం రాసి ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో నుండి 3 లక్షలు ఇవ్వగా మరో 2 లక్షలు 2024 మార్చిలో చెల్లిస్తానని, మిగిలిన డబ్బులు భూమి రిజిస్ట్రేషన్ రోజు ఇస్తానని ఒప్పుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటూ తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినట్లు చెప్పారు. తనకు డబ్బులు అవసరం లేదని, తన భూమి తనకే కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎస్ఐ హామీతో దిగివచ్చానని, తనకు న్యాయం జరగకుంటే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమన్నారు.
నెంబర్ 22లో 2016లో నాకు 10% వాటా రాసిచ్చారు. ఇది క్లియర్ ఉన్నది 2016లో. 2017, 18, 19లో నా ఇంట్లో అందరు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళిపోయాను. 2019లో ఈ ఫెరోజ్ అనే వ్యక్తి ఈ గూడగోపికి, ఎడ్ల సీనుకి, తిరుపతి రెడ్డికి, సురేష్ గౌడ్కి, శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళకి అమ్మడం జరిగింది 2019లో. నాకు తెలియకుండా వీళ్ళు అమ్మిర్రు. నాకు అమ్మేటోడు నాకు ఎందుకు అగ్రిమెంట్ చేసిండ్రు. అమ్మిన తర్వాత నేను పోయి అడిగితే నీతో ఏమవుతుందో పీక్కొప్పు, నీతో ఏం కాదు, నువ్వు పోలీసు ద్వారా పోయినా కానీ నా బావ ఉన్నాడు పాషా కానిస్టేబుల్, ఆయన చూసుకుంటాడు, ఎస్బీ రిజ్వాన్ ఉన్నాడు, ఆయన కూడా చూసుకుంటాడు అని ఈ ఫెరోజ్ చెప్పుడు. మరి నేను వచ్చి సైడ్ మీద టెంట్ వేసినప్పుడు 2019లో టెంట్ వేసినప్పుడు నా మీద కేసు చేసిండు. అయినా నేను సపోర్టకుండా తర్వాత లాక్డౌన్ వచ్చింది. అయినా కూడా 2023లో మళ్ళీ నేను ఏం చేసిన, పోయి అడిగిన లాయర్కి అడిగిన, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని. ఒక న్యాయవాది, ఒక ఆయన అడ్వకేట్ న్యాయం చేయాలే కానీ ఆయన డిగ్రీకి మిస్యూజ్ చేస్తుండు. ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా, నీ మీద డిఫార్మేషన్ కేసు ఇస్తా, అది ఇది అని చెప్తుండు. మళ్ళీ ఏం చేసిన, నేను 2023లో చిన్న టెంట్ వేసిన, పిలిపించి నువ్వు ఈ డబ్బులు పెట్టిన డబ్బులు కావు, నీ కమిషన్ డబ్బులు అది అని చెప్తే, సరే ఏదో ఒకటి నేను ఇళ్ళకి వెళ్ళిపోవాలి. 30 లక్షలకి నాకు ఒప్పందం చేసిండ్రు. 2.5 లక్షలు నాకు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు వచ్చేసి నేను మార్చి నెలలో ఇస్తానని చెప్పిండ్రు. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మళ్ళీ మార్చి పోయింది, జూలై, ఆగస్టు, జూన్ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు కాబట్టి డబ్బులు ఆగుతున్నాయి అని అంటారు. నా డబ్బులు నేను 10 సంవత్సరాలు ఆగిన బ్రదర్. 10 సంవత్సరాల నుంచి నాకు డబ్బుల కోసం ఆగిన. ఎవరైనా ఆగుతారా? 10 సంవత్సరాలు. చలో నేను ఫేకే, నేను అబద్ధం ఆడుతున్నా, పేపర్ అయితే అబద్ధం ఆడదు కదా. బ్లాక్మెయిల్ చేసి నేను సంతకాలు తీసుకున్నానట. నా వ్యవహారం చూస్తే నేను బ్లాక్మెయిల్ చేసేటట్టు ఉన్నానా? చిన్న పిల్లాడు దొబ్బితే పడిపోతాను నేను బ్లాక్మెయిల్ చేసినాను. సిపి గారి దగ్గర ఏంటంటే నా సంతకం కాదు, ఇది ఫార్జరీ అని చెప్పింది. ఫారెన్సిక్కి పంపిస్తానంటే అదే కాదు సార్ అది నాదే అని చెప్పింది. అబద్ధాలు ఆడు. నాకు ఇప్పుడు న్యాయం జరగకున్నా నేను ఒక్కొనెక్కిన, నేను నా పిల్లలని నా ఫ్యామిలీని తీసుకుని 10 గుంటలు వాస్తవంగా చూడాలంటే ఈ 10% వాటాకి నాకు 24 గుంటలు చెందాలి. అది కోర్టులో ఉంది అంటారు బ్రదర్ వాళ్ళు. సరే కోర్టులో ఉన్నప్పుడు ఈ గూడగోపి వాళ్ళు ఎట్లా కొనగలరు? 2,10,00,000 వరకు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు. ఎట్లా కొనగలరు ఇల్లు? నేను అడిగినప్పుడే కోర్టులో ఉంటుంది. సరే కోర్టులోనే ఉండని బ్రదర్, నేను కూడా సపోర్ట్గానే ఉంటా. నా వాటా నాకు రైటింగ్లో నాకు 24 గుంటలు రాసి ఇచ్చేది, నేను సపోర్ట్గా ఉంటా. అది నువ్వు 10 సంవత్సరాలు కానీ కోర్టులో 20 సంవత్సరాలు కానీ అట్లనే ఆగుతా. నేను నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నాకు రాసి ఇచ్చేయండి. ఈ 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలో నీ వాటకి ఇది హద్దులు పెట్టుకున్నావు, అది అయినప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడే తీసుకోమని చెప్పిపోయింది. ఇది నాకు న్యాయం జరిగే వరకు మీరు కొంచెం సహకరించండి. శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీ శ్రీ గణపతి షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో నేరెళ్ల వామనమూర్తి, భాగ్యలక్ష్మిల దంపతులచే బాబాకు ప్రత్యేక పూజలు చేయించారు. అభిషేకాలు, అర్చనలు, గణపతి, ఆంజనేయుడు, దత్తాత్రేయులకు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, సభ్యులు మహేందర్, బొడ్డు చిన్నయ్య, పూదరి కృష్ణ, గాజుల కుమారస్వామి, వెల్మారెడ్డి శివారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీరాంపూర్లో ఆర్కేడ్ కాలనీ గణపతి షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈ నెల చివరి గురువారం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు పూర్తిగా అన్నదాతలు శ్రీ నేరెళ్ల వామనమూర్తి, భాగ్యలక్ష్మి దంపతులు ఆర్కేడ్ వార్తలు వారు ఈరోజు పూర్తిగా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ భక్తులందరూ కూడా విచ్చేసి బాబావారిని దర్శించి బాబావారి భోజన ప్రసాదం స్వీకరిస్తున్నారు. నేరెళ్ల వామనమూర్తి భాగ్యలక్ష్మి తరఫున అన్నదానం జరిగిస్తున్నాం. నేరెళ్ల వామనమూర్తి భాగ్యలక్ష్మి.
నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.